నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి రమేష్ బాబు. చిన్నారులలో వచ్చే డయేరియా వ్యాధి నివారణకు వ్యాక్సిన్ ని అందుబాటులో ఉంచాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని హర్షం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పులి వెంకటకృష్ణారెడ్డి. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనాయి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ అధికారులు ఆర్ఐఓ పర్యవేక్షణలో జిల్లాలోని మొత్తం 82 కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ముందు నుంచే హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష వ్రాయడానికి అంగీకరించకపోవడంతో విద్యార్థులు పరుగున పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వీరితో పాటు వీరి తల్లిదండ్రులకు అగచాట్లు తప్పలేదు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం 26,299, ద్వితీయ సంవత్సరం 25,857 మంది పరీక్షలు వ్రాస్తున్నారు. 8 సిట్టింగ్ స్క్వాడ్స్ తో పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. ఈరోజు ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మన జిల్లాలో మొత్తం 82 సెంటర్లో ఈ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. విజయవాడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి సెట్ నంబర్ 3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసి మనకు పోలీస్ కమ్యూనికేషన్ ద్వారా మరియు మాకు మెసేజ్ ద్వారా తెలియజేశారు. సెట్ నంబర్ 3 పరీక్షకి తీయడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఎగ్జామినేషన్ చక్కగా నిర్వహించాలని అందరినీ ఆదేశించి ఉన్నాం. సిఎస్డిఓల్ని మరియు స్క్వాడ్ మెంబర్స్ని అందరినీ కూడా రూట్లో మొత్తం అన్ని రూట్స్కి మేము ఉదయాన్నే పంపించాము. మొత్తం 15 రకాల స్క్వాడ్స్ ఈ పరీక్షల్లో తమ విధిని నిర్వహిస్తున్నాయి. 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 8 సిట్టింగ్ స్క్వాడ్స్ మరియు హై పవర్ కమిటీ ఒకటి, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఒకటి, ఆర్ఐఓ కమిటీ ఒకటి, ఇవన్నీ కూడా విజిట్ చేస్తున్నాయి. వారికి అదనంగా సారు డివిఓ గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ సార్ కూడా ఈరోజు అబ్జర్వర్గా మన జిల్లాకు వచ్చి ఉన్నారు. తర్వాత మనకి అబ్జర్వర్గా రేపు బోర్డు అబ్జర్వర్గా శ్రీ మాణిక్యం గారు అడిషనల్ సెక్రటరీ గారు కూడా వస్తున్నారు మన జిల్లాలోని కేంద్రాలని పరిశీలించడానికి. కాబట్టి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మన ఒంగోలులో 15 సెంటర్లు ఉన్నాయి. ఈ వీటిని మేము ఈరోజు డివిఓ గారు నేను సాధ్యమైనన్ని ఎక్కువ సెంటర్స్ విజిట్ చేసేసి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా పరిశీలిస్తాం. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకోమని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని తెలియజేస్తాం. సిఎస్లకి వాటికి ఆదేశాలు ఇస్తాం. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామినేషన్ జరపడానికి అన్ని చర్యలు తీస్తాం. కలెక్టర్ గారిని కలిసాము, ఆర్ఐఓ గారిని కలిసాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ప్రతి విషయాన్ని తెలియజేసుకుంటూ అసౌకర్యాలు లేకుండా మెడికల్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ పిల్లలకి
వారికి కావాల్సిన ఫెసిలిటీ అన్ని సమకూర్చడం జరిగింది. అన్ని స్క్వాడ్స్ విజిట్ చేస్తూనే ఉంది. తర్వాత ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని మేము సూచనలు కమిషనర్ దగ్గర నుండి తీసుకొని, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర నుండి తీసుకొని, యంత్రాంగం దగ్గర నుండి డిస్ట్రిక్ట్ యంత్రాంగం తీసుకొని ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా జరుగుతానికి పూర్తి బాధ్యతలు రమేష్ గారు నేను తీసుకొని జిల్లాలో తిరుగుతున్నాను. థ్యాంక్ యూ. త్రాగటానికి నీరు లేక అవస్థలు పడుతున్నాం, వాడుకోవటానికి బోరు నీరు లేక నానా తంటాలు పడుతున్నాం, కాలువలు క్లీన్ చేసేవారు లేక దుర్గంధాన్ని భరించలేకపోతున్నాం. మా బాధలు దేవుడికే ఎరుక. నాయకులు అధికారులు మా మొరను ఆలకించండి ప్రభు అంటూ ఏనుగు చెట్టు వద్ద ఉన్న మహిళలు వేడుకుంటున్నారు. ఏనుగు చెట్టు వద్ద ఉన్న బావి గతంలో నీటి సమస్య ఎదురైనప్పుడు ఎందరినో ఆదుకుందని గుర్తు చేశారు. గతంలో నగరపాలక సంస్థ వారు బావికి మోటార్ ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల వారికి వాడుకోవడానికి ఉదయం సాయంత్రం నీటిని విడుదల చేసేవారు. గత కొద్ది కాలంగా మోటారు చెడిపోయి పైప్ లైన్లు విరిగిపోయినా పట్టించుకున్నవారు లేరని ఆయన ఆరోపించారు. నగరపాలక సంస్థకు కూతవేటు దూరంలో ఉన్న బావి పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలానే మంచినీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. కాలువలకు పెట్టేశారు. మాకు ఇళ్లలో ఉండడానికి వాసన ఉండడానికి లేదు. మేము చచ్చిపోతున్నాం ఇంట్లో ఉండటానికి. ఇంట్లో వాసన వస్తుంది, మేము ఉండలేకపోతున్నాం. బావిలో మట్టికి మోటార్ తీసుకెళ్లారు, నీళ్లు పెట్టట్లేదు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మా బాధలు దేవుడికి తెలుస్తుంది, అంతేనండి, ఇంకేమి లేదు. బోరింగ్ లేదు. బోరింగ్ ఉంటే పోనీలే, బోరింగ్ ఉందిలే వాడుకుంటున్నాంలే అనుకోవచ్చు. బోరింగ్ లేదు. అందుకని మా బాధలు దేవుడు తెలుస్తుంది. అసలు కొంచెం మీరు ఏదో ఒకరు చేస్తారని మీకు చెబుతున్నాం. మేము నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు, మేము చచ్చిపోతున్నాం. అసలు 1 టౌన్ కాడికి పోయి తీసుకొచ్చుకుంటున్నాం నీళ్లు. ఆ బావి అన్నా బాగు చేయలేదు, బోరింగ్ అన్నా వేయలేదు. అసలు ఇక్కడ అసలు పట్టించుకున్న నాదుడే లేరు అసలు ఇక్కడ. మాకు నీళ్లు మాత్రం చాలా ఇబ్బంది అండి. ఎంత దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నామో ఇక్కడ ఫ్యామిలీస్ భలే బాధపడుతున్నారు. బావిండి కూడా మాకు ప్రయోజనం లేకుండా ఉంది. మోటార్ లేదు, నీళ్లు లేవు, ఎంతెంత ఇబ్బంది పడుతున్నాం. అందరం ఉండే బావిలో మోటార్ తీసుకెళ్లారు, బాగు చేస్తామని ఇంతవరకు తీసుకెళ్లి దాదాపు సంవత్సరం పైనే అయిందండి. ఇంతవరకు వేయలేదు. అది బావిలో మోటార్ వేయలే, నీళ్లు రాలే, పైపులు కూడా విరిగిపోయినాయి. ఎంతెంత దూరాలు పోతాం మేము పిల్లల్ని వదిలేసేసి. కాలేజీ టైర్లు ట్యాంకర్ రావట్లా, ఏమీ రావట్లా. ఇంకే ట్యాంకర్కి ఇవ్వలేదు కానీ బావి కాడికి మాత్రం వెళ్ళి వాళ్ళకి చెప్పాము, చేస్తామన్నారు. వాళ్ళు చేయటం లేదు. బోరింగ్ వాళ్ళకి కూడా చెప్పలేదు. ఆటో కార్మికుల కోసం నగరంలో ఆటో స్టాండ్ను ఏర్పాటు చేయాలని ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ సంఘం సిఐటియు నగర ఉపాధ్యక్షుడు జీవి కొండారెడ్డి డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థ ట్రాఫిక్ పోలీసు వారు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పృథ్వీరాజ్, నగర కార్యదర్శి టి శ్రీనివాసులు, ఉంగరాల శ్రీను, సత్యానంద తదితరులు పాల్గొన్నారు. పల్లెటూరు నుంచి పట్టణాలకి, పట్టణం నుంచి పల్లెటూర్లకి ప్రయాణికులను చేరవేయడంలో, స్టూడెంట్స్ ని తీసుకెళ్లడంలో ఆటోలే కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ తిరిగే ఆటోలన్నీ అడ్డదొడ్డంగా తిరుగుతున్న కారణంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిపోతా ఉంది. అందువలనే ఒక క్రమ పద్ధతిలో ఆటో రంగం నడవాలి అంటే ఆటో స్టాండ్లు అవసరం అనేది మాకుంటే అభిప్రాయం. మేము 40 స్టాండ్లు ప్రతిపాదన పెట్టాం. ఇప్పటి వరకు ప్రభుత్వం మంజూరు చేసిన స్టాండ్లు 3. 1 ఆర్టీసీ ఇన్గేటు, 2 రైల్వే స్టేషన్, 3 రిమ్స్. మిగతా ఎక్కడ ఆటో స్టాండ్లు లేవు. ఎందుకు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయట్లేదంటే, ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తే ఆర్టీఓ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదాయం రాదట. ఇది ప్రధానమైన సమస్య. ఎక్కడ పడితే అక్కడ ఆటో కార్మికులు పెట్టుకుంటే కేసులు రాయొచ్చు. కేసులు రాస్తే ప్రభుత్వానికి రాబడి వస్తుంది. అందుకని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడంలో చొరవ చూపట్లేదని తేలింది ఏంటంటే, తమకి వస్తున్న ఆదాయానికి గండి పడుతుందంట. ఏం ఆదాయం? ఆటో కార్మికుడు రోడ్డు మీదకి వస్తే నువ్వు సక్రమంగా ఆటోను నిలపలేదు కాబట్టి. అనేక దఫాలుగా అధికారులని కలిసినప్పటికీ అధికారులు ఆటో కార్మికుల పట్ల మధ్య నిద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. అందుకోసమే ఈ రోజు
కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయటం పూనుకోవడం జరిగింది. నగరంలో 40 స్టాండ్లు ప్రతిపాదన చేయటం జరిగింది. అనేక దఫాలుగా మున్సిపాలిటీ వారు సర్వే చేయటం కూడా జరిగింది. కానీ ఈ రోజుకి అధికారులు ఈ ఆటో స్టాండ్లు ఏర్పడటంలో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు. అంతేకాదు మిత్రులారా, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ట్రాఫిక్ వాళ్ళు మున్సిపాలిటీ మీద, మున్సిపాలిటీ మీద వారు ట్రాఫిక్ మీద చెప్పుకోవటానే. మద్దిపాడులో వర్మి కంపోస్టు తయారీకి అవసరమైన వానపాములను వదిలే కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దిపాడు సర్పంచి ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, ఎంపీడీఓ చొప్పర కృష్ణ, మునపాటి రామకృష్ణ, జి నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. చిన్నారులలో డయేరియా వ్యాధిని అరికట్టేందుకు ముందస్తుగా రొటా వైరస్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ తెలియజేశారు. రిమ్స్లో జరిగిన జిల్లా వైద్యాధికారుల శిక్షణా శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో డయేరియాను అరికట్టేందుకు ఈ వ్యాక్సిన్ను అన్ని జిల్లాలకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ వారానికి రోటా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉందని తెలిపారు. దీనిపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారులకు ఆమె సూచించారు. క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరళ, డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా 2 నెలల కాలంలో 2 గవర్నమెంట్ డాక్టర్ చనిపోవడం, 2కి ఈ స్కీమ్ నుంచి డబ్బులు ఇవ్వడం మీటింగ్స్ జరుగుతుంది. కాబట్టి ఈ మెంబర్స్ అందరికీ చాలా మందికి తెలుసుకోవచ్చు. మీలో చాలా మంది ఐఎంఏ మెంబర్స్ కూడా కాకపోయి ఉండవచ్చు. ట్రై టు జాయిన్ ఐఎంఏ యాజ్ ఎ మెంబర్, లైఫ్ మెంబర్, అండ్ దెన్ ట్రై టు జాయిన్ దిస్ స్కీమ్ సో దట్ యువర్ కిత్ అండ్ కిన్ ఆఫ్టర్ యూ అవర్ డివైస్ దే విల్ బి బెనిఫిటెడ్. అలాగే ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని ఉంది. దానికి పర్ హెడ్ 50 రూపీస్ పే చేస్తాము. దట్ కమ్స్ అరౌండ్ 5 lakhs ఫర్ ద బెనిఫిషియరీ. ఎక్కడ మొత్తం అది ముందు పెట్టిన స్కీమ్ తీసుకుంటే మంచిది. అట్లా ఒక స్కీమ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటాము. నా పేరు కె సీతారామయ్య. నేను డైరెక్టర్ ప్రెసెంట్ హెచ్డిఎస్ ట్రైనింగ్లో వర్క్ చేస్తున్నాను సొసైటీ. మద్దిపాడులో మండల వ్యవసాయ శాఖ అధికారి స్వర్ణలత ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పంటకు ఉత్తమ యాజమాన్య పద్ధతిని పాటించాలని రైతాంగానికి స్వర్ణలత ఈ సందర్భంగా సూచించారు. నరిశెట్టి వెంకటరమణారావు, రాజు, సాగర్, అనూష, రైతులు ఆదినారాయణ, రమణయ్య, నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన సబ్ప్లాన్ నిధులు మున్సిపాలిటీ మంచినీటి అవసరాలు తీర్చేందుకు 20 కోట్లు విడుదల చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పడం దుర్మార్గమని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ అన్నారు. ఎస్సీ సప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రమణయ్య, పొన్నయ్య, రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత నాయకులు ఉద్యమాలు చేసి సప్లాన్ తెచ్చుకుంటే ఆ సప్లాన్ నిధులను దారి మళ్లించకుండా దళితుల కోసమే ఖర్చు పెడతామని అసెంబ్లీలో రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు సప్లాన్ మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది. మన ఈ ప్రకాశం జిల్లాకి నిన్నగాక మొన్న నారాయణరావు గారు వచ్చి సప్లాన్ నిధులతోటి ఒంగోలు పట్టణానికి 20 కోట్ల రూపాయలు వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే సప్లాన్ నిధులు దళిత వాడల్లో దళితుల కోసం ఖర్చు పెట్టాలే కానీ అది ఉమ్మడి ఆస్తిగా ఖర్చు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మరి యొక్క సప్లాన్ మీద మరి ఒక దాడి చేయటం అనేది కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే సరిపోయింది. మిత్రులారా, గత ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో వెనకబడినటువంటి ప్రజల కోసం హౌసింగ్ బోర్డు ద్వారా ఇళ్లు కట్టడం కానీ, మరి ఇళ్ల లేని వాళ్ళకి ఇళ్లు పట్టాలు ఇవ్వటం కానీ, మరి బ్యాంకుల్లో ప్రవేశం లేకపోతే బ్యాంకులు నేషనలైజ్ చేసి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్. నగరంలోని ఆదిత్య పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆలోచింపచేసింది. చిన్న వయసులోనే విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. శాస్త్రజ్ఞులు చిన్నతనం నుంచే ఉద్భవిస్తారన్న సూక్తిని ఆదిత్య విద్యార్థులు రుజువు చేశారు. ఆదిత్య పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కారుమూడి నాగలింగేశ్వరరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేశారు. ఎంపీడీఓ చొప్పరకృష్ణ, జన్మభూమి కమిటీ సభ్యులు గడ్డం రవి, ఆశీర్వాదం, జ్యోతి, బ్రహ్మం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి వెంకటకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పదంలో పయనిస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 2016-17 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 44,485 కోట్లు, గ్రామీణ రంగానికి 87,765 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు ఈదా సుధాకర్ రెడ్డి, కనుమల రాఘవులు, సెగ్గం శ్రీనివాసరావు, విన్నకోట సురేష్, పాత్రుని నాగార్జున, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా గ్రామాలని దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలని, మధ్యతరగతి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ కేటాయించడం జరిగింది. 2022 నాటికి ప్రతి రైతు కూడా ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే కూడా రెట్టింపు ఆదాయం రావడమే ఈ యొక్క బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చూస్తూ ఉన్నారు, నిన్న ప్రవేశపెట్టిన తర్వాత ఈ ప్రతిపక్షాలు కానీ అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా, అంటే వాళ్ళకి ఏం తెలియకుండా ఏదో మన ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేశారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే గుమ్మడికాయ దొంగలంటే మేమని చెప్పి బుధాలు తడుకున్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసింది మీరు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలకి కానీ ఆర్థిక మండలకి ఈ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా మంచి రవాణా సౌకర్యం కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఉన్నటువంటి హైవేలని బ్రహ్మాండంగా నేషనల్ హైవేలుగా కొన్ని వేల కిలోమీటర్లని తీర్చిదిద్దుతూ వాటికి 2,20,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఇచ్చారు. అంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో ధీటుగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడంలో మనకి ఎటువంటి ఆశ్చర్యం లేదు. అదే కాకుండా యువతకి ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలో ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యువత భారతదేశంలో ఉంది. యువతకి ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా వాళ్ళని నిజంగా మాట్లాడితే రైతే రాజు అనేటువంటి ఉద్దేశాన్ని ఇప్పుడు సోదరుడు చెప్పారు సుధాకర్ రెడ్డి. రైతులు ఏ విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో దాని మౌలికమైనటువంటి కారణాలను గమనించి రైతును ఉద్ధరించే లక్ష్యంతో తయారు చేసినటువంటి బడ్జెట్. కాకపోతే ఈ మధ్యతరగతి ప్రజానీకం, ఉద్యోగ జీవులు ఎంతసేపటికి వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ పొందుతారు, ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఒక్కటే చూస్తున్నారు. కానీ బడ్జెట్ అంటే అది ఒకటే కాదు, మన ఆదాయ వనరులు పెరిగితే మన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఐఐటియన్స్ మరియు సైంటిస్టులచే నిర్వహించిన జాతీయ స్థాయి నేషనల్ స్మార్ట్ ఒలింపియాడ్ నందు ఒంగోలులోని శివాని పబ్లిక్ స్కూల్ విద్యార్థులు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మెడల్స్ సాధించిన రోహిణి, సుస్మిత, చరణ్, సాయి కుమార్, గౌస్బాషా, మేఘన, లలిత్, మోనిషా, అమృత, సాహితి, పార్థీప్, జగదీష్, సువర్ణ, పల్లవి, షఫీక్ తదితరులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. విద్యార్థులు తమ మేధోశక్తికి పదును పెట్టి అద్భుతమైన ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు కేసీహెచ్వి సుబ్బారావు, సైన్స్ టీచర్లు జె వాసుదేవమూర్తి, డి దోరా తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎలిమెంటరీ స్కూల్స్ నుండి
అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ని చూడటానికి విచ్చేశారు. ముఖ్యంగా సైన్స్ పట్ల ఒక అవగాహన కల్పించడం కోసం సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన సందర్భంగా ఆ రోజుని నేషనల్ సైన్స్ డేగా ప్రకటించి జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సైన్స్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 28 సండే వచ్చింది కాబట్టి మాకు యానివర్సరీ సందర్భంగా కొంచెం 2 days తర్వాత మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఎగ్జిబిషన్ని. దీంట్లో ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని క్లాస్ సంబంధించి మోడల్స్ వర్కింగ్ మోడల్స్ని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా పిఎస్కి సంబంధించి ర్యాకెట్ ఎలా ప్రయోగించబడుతుంది అనేది డైరెక్ట్గా మనకి చూపించడం జరిగింది వర్కింగ్ మోడలు. అదేవిధంగా మిగతా చాలా కూడా కల్తీ ఎలా చేస్తున్నారు, పాలు కల్తీ ఎలా ఉంటుంది వాళ్ళందరూ కూడా చూపించడం జరిగింది. దాంట్లో బ్యారోమీటర్ వాటికి సంబంధించి అదేవిధంగా ఎన్ఎస్ సంబంధించి కూడా వర్కింగ్ మోడల్స్ని చాలా బాగా చూపించడం జరిగింది. సైన్స్ అనేది వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ ఈజ్ డిఫైన్ యాజ్ విద్యా విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు చుట్టుపక్కల ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి కూడా 3 పాఠశాలల నుంచి సుమారు 200 మంది వచ్చి ప్రదర్శన తిరిగించారు. దీంట్లో ట్రాఫిక్ లైట్ సిస్టమ్ అనేది కరెంటు లేనప్పుడు కూడా ఏ టైంలో కరెంటు వెహికల్స్ వెళ్ళేటప్పుడు స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి. అవసరమైనప్పుడు వెహికల్ ఆ లైన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే స్ట్రీట్ లైట్స్ వెలుగుతాయి, లేనప్పుడు ఆగిపోతూ ఉంటాయి. ఆ రకంగా ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్ ఒకటి, సెల్ ఫోన్ పౌచ్లు తయారు చేయటం, పిల్లలు తమలోని ప్రతిభని బయటికి చాటే విధంగా తయారు చేశారు. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తయారు చేశారు. ఇది ఈ పాఠశాల ఇలా సైన్స్ సందర్భంగా సైన్స్ డేగా జరుపుకోవడం మాకు చాలా సంతోషదాయకమైంది. అంతేకాదు విద్యార్థులకు అసలు ఆ విజ్ఞానం అనేది తెలియడానికి మరి ముఖ్యంగా మన దేశస్థుడైనటువంటి సివి రామన్ గారు ఆ యొక్క రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం వల్ల అంతర్జాతీయంగా మన భారతదేశానికి గుర్తింపు రావడము, చాలా తక్కువ ఖర్చుతో 200 రూపాయల్లోనే ఆయన ప్రయోగం చేశారు. ఆయన ఇప్పుడు కూడా అలా తక్కువ ఖర్చుతో చాలా గొప్ప ఆలోచన కలిగి సైంటిఫిక్ రంగంలో చాలా గొప్ప ఉన్నతమైన వ్యక్తుల్ని తయారు చేయడానికి ఆయన మార్గదర్శకులుగా ఉండడం మాకు చాలా ఆనందదాయకమైనటువంటి దినం జరుపుకోవడం మేము సంతోషిస్తున్నాం. దాంతోపాటు మా హెచ్ఎం గారు మాకు ఈ అవకాశాలను ఇంకా పురికల్పుతో ప్రతి విద్యార్థి కూడా ఆలోచింపజేసేదానికి వాళ్ళు సొంతగా క్రియేటివిటీ అనేది వాళ్ళు ఉత్సాహంగా అన్నిట్లో పాల్గొనడానికి మాకు చాలా. ఒంగోలులోని శ్రీ గాయత్రి గ్రామర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేషమైన స్పందన లభించింది. చిన్నారులు చేసిన ప్రయోగాలను చూసి పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బండేపల్లి రామలక్ష్మి, ఎస్ఎన్ పాడు ఎంఈఓ ఎన్ చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ పి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని బిఏ అండ్ కేఆర్ పీజీ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిఏ అండ్ కేఆర్ కాలేజ్ కరెస్పాండెంట్ బూచి కోటిరెడ్డి, డైరెక్టర్ అంజమ్మ పాల్గొని యువతీ యువకులు ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీజీ కాలేజ్ ఇన్ఛార్జ్ సిహెచ్ కృష్ణకిషోర్, మ్యాథ్స్ హెచ్ఓడి కె శ్రీనివాసరెడ్డి, కంప్యూటర్స్ హెచ్ఓడి వి సుబ్బారావు, కెమిస్ట్రీ హెచ్ఓడి కె పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు. మరి మా కాలేజీ నుంచి పోతున్నందుకు బాధగా ఉన్నా కోర్సు పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నందుకు ఆనందంగా ఉంది. కానీ ఇంతటితో పీజీలతో ఆపకుండా ఫర్దర్గా సివిల్స్కి కానీ గ్రూప్ 1 కానీ తర్వాత గ్రూప్ 2 కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కానీ పిహెచ్డీలు చేయడానికి కానీ వేటికైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనాలని, పాల్గొంటే బిఏ అండ్ కేఆర్కి డెఫినెట్గా మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మంచి పొజిషన్లోకి వెళ్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే జిల్లాలో 580 పోస్టులు డిఎస్సిలో అనౌన్స్ చేస్తే ఒక్క బిఏ అండ్ కేఆర్ డైట్ కాలేజీకే 35 పోస్టులు వచ్చినాయంటే ఇది సామాన్యమైన పరిస్థితి కాదు. కాబట్టి మీరందరూ కూడా నెంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. అందులో నా దగ్గర 480 మంది పీజీలు చేస్తుంటే అందులో 300 మంది పైన అమ్మాయిలే ఉన్నారు. కాబట్టి బంగారు తల్లులు గట్టిగా కనుక చదివితే
నెంబర్ 1గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సెలెక్ట్ అవుతారని నా నమ్మకం. పీజీలు 4 కోర్సుల్లో ఫుల్గా చేరి మంచి సక్సెస్ఫుల్గా చేరారు. దానిలో లేడీస్ చాలా ఎక్కువ. ఈ జిల్లాలో మొత్తం మీద మా కాలేజీలో ల్యాబ్ పరంగా కానీ, లైబ్రరీ పరంగా కానీ, కాలేజీ పరంగా కానీ ఎడ్యుకేషన్ మంచి లెక్చరర్లు కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్లు కానీ ప్రొవైడ్ చేస్తాము. మా పిల్లలు గోల్డ్ మెడల్ పోయిన ఇయర్ ఎంఎస్సి కంప్యూటర్లో గోల్డ్ మెడల్ సాధించారు. మా డిగ్రీ స్టూడెంట్ సివిల్లో సెలెక్ట్ అయ్యాడు. ఎంతో మంది పిల్లలు ఎన్నో మంచి మంచి పొజిషన్లోకి పోయి మళ్ళీ వచ్చి వాళ్ళు మాకు కనపడుతున్నారు. అలానే మీరు ఇంతటితో ఈ చదువును మానేయకుండా మ్యారేజ్లు చేసుకున్నా కానీ బాగా కష్టపడి మీరు పార్ట్ టైం జాబులు చేస్తూ కూడా ఇంకా మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళి పీజీలు చేసి మంచి జాబుల్లో సెట్ అవుతారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి రమేష్ బాబు. చిన్నారులలో వచ్చే డయేరియా వ్యాధి నివారణకు వ్యాక్సిన్ ని అందుబాటులో ఉంచాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని హర్షం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పులి వెంకటకృష్ణారెడ్డి. సత్య న్యూస్లో నేటి మాట. ఒక మంచి వ్యక్తి ఎదురైనప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఒక చెడ్డ వ్యక్తి ఎదురైనప్పుడు నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.